వంశానికి చెందిన రాజు రావ్ బహదూర్ మూవీ రివ్యూ. బోన వంశానికి చెందిన రాజు రామప్ప రావ్ బహదూర్ దేశాలు తిరుగుతూ సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు. తండ్రి మరణం తర్వాత ఇంటి చెంతనే ఉంటాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో మంచాన పడతాడు. నెలలు మాత్రమే అతడు బతికుంటాడని డాక్టర్లు చెబుతారు. నిత్యం తాగుతూ పిచ్చిపట్టి రోజుకొకలా ప్రవర్తిస్తుంటాడు. అందుకు కారణం తన చిన్నతనంలోనే చనిపోయిన తన చిన్న కుమారుడు కుసుమప్ప. కుసుమప్ప తనకు పుట్టినవాడా కాదా అన్నదే రామప్పలో అనుమానం. ఇదే విషయాన్ని అతని స్నేహితుడు డాక్టర్ ఆచారితో చెబుతూ ఉంటాడు. అనుమానం పెనుభూతం అన్నట్లుగా అదే ఆలోచనతో జీవనం సాగిస్తుంటాడు. అసలు రావ్ బహదూర్ అనుమానం నిజమేనా? కుసుమప్ప చనిపోవడానికి కారణమేమిటి? అసలు ఈ కథలోకి రేణుక హీరోయిన్ దీపా థామస్ ఎలా వచ్చింది? ఫైనల్గా ఏం జరిగిందన్నది సినిమాలో చూడాల్సిందే. ఇదొక విభిన్నమైన సైకలాజికల్ డ్రామా. జీవిత చరమాంకంలో ఉన్న ఓ రాజవంశీకుడు తనకున్న అనుమానం అనే జబ్బుతో చుట్టూ ఉన్న వాళ్ళని సైకలాజికల్గా ఆడుకుంటూ తన కోరికని ఎలా నెరవేర్చుకున్నాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. పైకిది ఓ రాజవంశ కథలా అనిపించినా అంతర్లీనంగా సమాజంలో తరతరాలుగా గూడు కట్టుకుపోయిన వివక్షాపూరిత వ్యక్తిత్వాల గురించి చర్చిస్తుంది. ప్రధానంగా కుల వ్యవస్థ, రంగు, రక్త సంబంధాలు, వారసత్వ హోదాపై ఉన్న పిచ్చిని ఈ చిత్రం బలంగా ప్రశ్నించింది. అయితే ఈ సినిమాతో దర్శకుడు వెంకటేష్ మహా చెప్పాలనుకున్న విషయం ఆలోచన రేకెత్తించేదే అయినా దానిని ఆద్యంతం జనరంజకంగా మలచడంలో అక్కడక్కడా తడబడ్డారు. ఓ ఫోటో ఫ్రేమ్ నుంచి బయటకొచ్చిన పిల్లాడిని ఓడలు తరుముకుంటూ రావడం, తనని తిరిగి సమాధిలో బంధించడం, కట్ చేస్తే మంచం పట్టిన స్థితిలో వృద్ధ పాత్రలో హీరోని పరిచయం చేయడం, ఇలా ఆరంభ సన్నివేశాలు ఏదో కొత్త కథని, కొత్త ప్రపంచాన్ని చూడబోతున్నామన్న ఆసక్తిని కలిగించేలా చేస్తాయి. అయితే సినిమాలో వేగం తగ్గడం, ప్రేక్షకుడికి అసలు కథ ఏమిటన్నది అర్థం కాకపోవడం కాస్త నిరాశపరిచే అంశాలు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.